వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ప్రజల సొమ్మును అదానికి దోచిపెట్టారన్న టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన రాజ్ ఠాకూర్ మక్ఖాన్ సింగ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సిపిఐ ప్రజాపంత మీడియా సమావేశం. కేంద్రం బడ్జెట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని పొట్టు రంగారావు విమర్శ. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందించిన సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. దేశ భద్రత, అంతర్జాతీయ సంబంధాల్లో మాత్రమే ట్యాపింగ్ చేయాలని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ ప్రజల సొమ్మును ప్రధాని నరేంద్ర మోదీ అదానికి దోచిపెట్టారని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అదానీ ఆస్తులను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఆ గ్రూప్ సంస్థల్లో ఎల్ఐసి, ఎస్బీఐ తదితర ప్రభుత్వ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేశారని ఆరోపించారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల సామాన్యుడి నడ్డి విరిగి పెను భారం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలను మోసం చేసి మరోసారి గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్ఖాన్ సింగ్ ప్రజలకు సూచించారు. గోదావరి ఖనిలో టీపీసీసీ పిలుపు మేరకు హాత్ సే హాత్ జోడో యాత్రను పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మక్ఖాన్ సింగ్ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషిని, సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో పేద, బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని మేమున్నామనే భరోసానిస్తూ ఈ దేశాన్ని అగ్రగామిగా పెట్టేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇలా నిరంకుశ పాలన నడిపిస్తున్న రాష్ట్రాల్లో, అవినీతి జరుగుతున్న ప్రాంతాల్లో మేము మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం
ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్తారు, గడప గడప తిరుగుతారు. పెద్దపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంటింటికి వాడవాడకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తూ ప్రభుత్వానికి తెలిసే విధంగా మీడియా ద్వారా ప్రజలకు మేమున్నామని భరోసానిస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ ప్రభుత్వానికి, రాక్షస పాలనకు, అవినీతి ధ్యేయంగా ముందుకు పోతున్న నాయకులను మెడలు వంచే విధంగా ఎప్పటికప్పుడు ప్రజా బలంతో పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రజాపంత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రాష్ట్ర నాయకులు రమ్మ, కృష్ణ, హన్మేష్, జిల్లా కార్యదర్శి రాములు, కాశీనాథ్తో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాధి సంగతి ఊసేలేదని, దేశంలో నిత్యావసర ధరలు పెరుగుతున్న కారణంగా పేదలు తిండికి దూరం అవుతున్నారని అన్నారు. దేశంలో రోజురోజుకు కొనుగోలు శక్తి పడిపోతుందని, రైతులకు గిట్టుబాటు ధర లేకపోగా కార్మిక వర్గానికి ఉపాధి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బకాయి పడ్డ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రుణమాఫీ ప్రకటించిందని, పెట్టుబడిదారులకు ధనవంతులుగా మార్చే పనిని పెట్టుకుందని విమర్శించారు. క్రమంగా నిరుద్యోగం, దారిద్ర్యం, పేదరికం పెరిగే దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పెను ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు దేశంలో, నేను అనేది నిరుద్యోగ సంగతి కాదు, చదువుకున్నటువంటి వాళ్ళే 20 కోట్ల మంది ఈ రోజు భారతదేశంలో నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను ఉద్యోగం చేస్తాను, శ్రమ చేస్తాను, ఉపాధికి నాకు చూపించండి అని అడిగితే ఇవ్వలేనటువంటి ఒక స్థితిలో, దుర్మార్గమైనటువంటి స్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది ఎట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కూడా 20 లక్షల మంది ఉపాధికి కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన మొత్తం కొడితే లక్షన్నర కంటే ఎక్కువ ఈ రోజు ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగాలు కూడా ఎంతవరకు భర్తీ చేస్తారో తెలియదు. నేననేది మిగిలిన 20 లక్షల మందికి సంబంధించినటువంటి ప్రశ్న ఏమిటి అనేటువంటిది నీ బడ్జెట్ లో ఏముండబోతుంది అనేటువంటి ప్రశ్న మనం ఈ రోజు తెలంగాణ సమాజం వేయాలి, మొత్తం భారతదేశ నరేంద్ర మోడీకి వేయాలి. అందుకనే ఆ వైపుగా ప్రజలు, యువత ఆలోచించాలని, ఆ వైపుగా పోరాటాలు నిర్మిస్తే తప్ప మనకు ఉపాధి లేదా మన యొక్క జీవన ప్రమాణాలు పెరిగేటటువంటి పరిస్థితి లేదని, దానికోసం మన పోరాటానికి ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి కోరుతూ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఐబీ, సిబిఐ, ఎన్ఐఏ, ఆర్ఏడబ్ల్యూ వంటి సంస్థలకు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారాలు ఉన్నా కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలన్నారు. దేశ భద్రత, అంతర్జాతీయ సంబంధాల్లో మాత్రమే ట్యాపింగ్ చేయాలన్నారు. కానీ ఈ మధ్య రాజకీయ కోణంలో ట్యాపింగ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో విషయంలో ట్యాపింగ్ రికార్డింగ్ అని చెప్పలేమన్నారు. దాన్ని పరిశీలనకు పంపితే క్లారిటీ వస్తుందన్నారు. ఆయనకు అనుమానం ఉంటే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని చెప్పి లక్ష్మీనారాయణ సూచించారు. కాబట్టి ఇక్కడే ఉండాలి. న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానంలో ఎలాగ ఐ థింక్ ఫిబ్రవరి 7వ తారీఖున రాజధాని మ్యాటర్ వస్తుంది అనుకుంటాను. సుప్రీంకోర్టు వాళ్ళు ఏ విధమైన నిర్ణయం ఇస్తుందో చూద్దాం. దాన్ని బట్టి, ఎందుకంటే ఆల్రెడీ న్యాయస్థానంలో ఉండడాని మీద మనం భాష్యం చేయడం కూడా కరెక్ట్ కాదు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మీ వాళ్ళు నన్ను రోజు ఒక పార్టీలో 3 పార్టీల్లో రోజు జాయిన్ చేస్తుంటారు. ఉదయం ఆమ్ ఆద్మీ అంటారు, మధ్యాహ్నం బీఆర్ఎస్ అంటారు, సాయంత్రం వేరే పార్టీ అంటారు. కాబట్టి అది మీరే తెలుసుకోవాలి. జాయిన్ చేస్తున్న వాళ్ళు మీరే. నేను ఎప్పుడూ ఇంతవరకు చెప్పలేదు. మీరే పోటీలు పడి నన్ను జాయిన్ చేసేస్తుంటారు. నా ఆశయాలకు, భావనలకు ఎవరైనా పార్టీ వాళ్ళు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. లేకుంటే మన రాజ్యాంగ వ్యవస్థలో మనము స్వతంత్రులుగా కూడా నిలబడే అవకాశం మనకుంది, మన ఎలక్షన్ విధానం అని చెప్పాను. కాబట్టి ఆ విధంగా ఎలక్షన్లో పోటీ చేయడం అయితే తప్పనిసరిగా నేను వైజాగ్ నుంచి అయితే పోటీ చేస్తాను అన్నది మటుకు ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను. అది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేశారా లేదా అన్నది వాళ్ళు తెలియాలి. లేకుంటే ఆ ఎమ్మెల్యే హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఒక ఎంక్వైరీ కమిటీని వేయించి దానిలో సత్యాసత్యాలను బయటికి తీసుకురావాలి. టెలిఫోన్ ఇంటర్సెప్షన్ అన్నది లీగల్గా ఇది కరెక్టే. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సంశయితులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసే అధికారం చట్టమే ఇచ్చింది మనకు.
కానీ చట్టం ఇచ్చిన దానిలో ఎవరి మీద చేయాలన్నది కూడా చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి, భారతదేశంలో ఇతర దేశాలకు ఉన్న సంబంధాలను భంగం చేయడానికి, లేకుంటే పబ్లిక్ ఆర్డర్ను విఘాతం కల్పించడానికి ఇలాంటి వ్యక్తుల టెలిఫోన్లు ట్యాప్ చేయడము కానీ ఇంటర్సెప్ట్ చేయడానికి చట్టం మనకు అధికారం ఇస్తుంది. కానీ ఈ ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎవరైనా ఇల్లీగల్గా ట్యాప్ చేస్తుంటే అది చట్టం ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ఈ విధంగా ఇల్లీగల్ ట్యాపింగ్ జరుగుతుందని ఎవరైతే అన్నారో వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేయొచ్చు, లేకుంటే కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ వేయొచ్చు, లేకుంటే హైకోర్టుకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మా రైట్ టు ప్రైవసీ అన్నది ఏదైతే ఉందో దానికి భంగం కలిగింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరగాలని వారు కోరవచ్చు. పొలం పనులు చేసుకోవడానికి కూలీ పనులకు వెళుతున్న మహిళలు ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరంలోని కోతిగుంట చెరువు గట్టున అప్పారావుపేట గ్రామం నుండి మాధవరం వ్యవసాయ పనులకు ట్రక్కులో వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అదుపు తప్పిన ట్రాక్టర్ కోతిగుంట చెరువులో పడిపోయింది. ఆ సమయంలో ట్రక్కులో మొత్తం 10 మంది కూలీలు ఉన్నారు. కాగా ఇద్దరు మహిళా కూలీలు భారతి, ఆకుమర్తి సుజాత సంఘటన స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్ మరియు ట్రాక్టర్ ఓనర్ కొచ్చెర్ల రాముకి తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్కులో మిగిలిన 8 మందికి స్వల్ప గాయాలు కావడంతో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. 15 మంది కూలీలతో ట్రాక్టర్పై వెళుతుండగా కోతిగుంట చెరువు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా 5 గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మంత్రి సత్యనారాయణ పరామర్శించారు. ఈరోజు దురదృష్టవశాత్తు అప్పారావుపేట నుంచి వ్యవసాయ కూలీలు కలుపు తీతకి మాధవరం పొలాల్లో కలుపు తీతకి వెళ్ళారు. ఇది గత వారం 10 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ కూలీలు ఏ పొలంలో అయితే కలుపు తీతకి వెళ్ళారో ఇది 3వ రోజు 4వ రోజు అదే పొలంలో కలుపు తీతకి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 12 గంటల సమీపంలో కలుపు తీత అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఎర్రకాలువ గట్టు పెంచి కోతిగుంట చెరువు ఉంది. ఆ చెరువు గట్టు ఎక్కుతుండగా మరి ఇక్కడ ట్రాక్టరు డ్రైవరు మరి అజాగ్రత్తగా ఉన్నాడు అనుకోవాలా ఇంకా ఏంటన్నది మనకి పూర్తి సమాచారం లేదు. ట్రాక్టర్ ఇంజిన్ తోటి సహా తిరగబడిపోవటం జరిగింది. దీంట్లో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. అంటే ప్రయాణికులు అంటే కలుపు తీతికి వెళ్ళిన వాళ్ళు 11 మంది లేడీసు, ఒక జెంటు, తర్వాత ఒక డ్రైవరు. ఈ 12 గంటలు జరిగిన తర్వాత ఇమీడియట్గా ఇప్పుడు తిరగపోయింది. మరి అక్కడ 2 మహిళలకి అయితే పాపం స్పాట్లోనే అది ఎక్కడ తగిలిందో తెలియదు, తొట్టి మీద పడిందో 2 స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగిలిన 10 మందిలో 9 మంది మహిళలు, ఒక జంటు. ఈ 9 మందిలో 4గురికి స్కానింగ్ అవసరమై ఇప్పుడు 3గురిని స్కాన్కి తీసుకెళ్లారు. ఇంకొకరిని స్కాన్ హెడ్ ఇంజరీ అనే సస్పెక్షన్ తోటి స్కాన్ చేయించడానికి పంపిస్తూ ఉన్నాం. అలాగే 3గురికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఆ ఫ్రాక్చర్స్కి ఆపరేషన్ చేసి ఆ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా అదుక్కునేలాగా డాక్టర్స్ని తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి అన్ని రకాలుగా స్వస్థత చేకూరేలాగా, తొందరలో స్వస్థత చేకూరేలాగా చేయాలని, ట్రీట్మెంట్లు ఎక్కడ లోపం జరగకుండా చూడమని డాక్టర్స్ అందరినీ కూడా ఆదేశించాం. చనిపోయిన 2కి దాంట్లో ఒక బీసీ లేడీ, ఒక ఎస్సీ లేడీ కూడా ఉన్నారు. ఆ 2కి కూడా ఇన్సూరెన్స్ రూపంలో ఒక 5 లక్షల రూపాయలు వచ్చేలాగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందేలాగా చేస్తున్నాం. ఈ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది.
తగిన నిర్ణయాలు వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా నేను అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు ఇక్కడ ఉన్న 10 మందికి ఏ రకమైన ఖర్చులు లేకుండా వైద్యం అంతా కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించడం జరుగుతుంది. ఇంకా మీరు టెస్టుల రూపంలో ఏం జరిగినా అన్నీ కూడా వాళ్ళకి లేకుండా ఇక్కడ నేను ప్రభుత్వ పరంగా జరిగేలాగానే అన్ని ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళకి మళ్ళీ స్వస్థత చేకూరిన తర్వాత ఇంటికి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాకపోతే చనిపోయిన వాళ్ళిద్దరిని మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం వాళ్ళిద్దరికీ చేస్తాను. డ్రైవరు ప్రైవేట్ హాస్పిటల్లో అతను కూడా చికిత్స తీసుకుంటాడు. అంటే డ్రైవర్ కమ్ ఓనర్ అని చెప్తున్నారు. అతని పరిస్థితి కూడా అంటే అతనికి కూడా ఫ్రాక్చర్ ఉందని చెప్పారు. అతని పరిస్థితి పర్వాలేదని చెప్తున్నారు. ప్రాణాపాయం అయితే లేదని వైద్యులు నిర్ధారించారు. అది కూడా అతను కూడా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటన్నది చూస్తాను. ఇది ఏమైనా సరే ఇప్పుడు ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతూ ఉన్నాయి. ఊడుపులు అయిపోయినాయి మన ప్రాంతం. ఈ కలుపు తీతలకు వెళ్తున్నారు. ఈ కూలీలు ఏంటంటే ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడం అలవాటు కాబట్టి ఈ వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో తప్పు చేస్తే ఎవరో బాధపడే పరిస్థితి. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని మరి తీసుకుంటే ఇటువంటి పరిస్థితులు జరగవు. మరి దీన్ని పరిగణలో తీసుకుని ప్రతి రైతు కూడా కూలీలను ఎలాగైతే తీసుకెళ్తున్నాడో మళ్ళీ సక్రమంగా తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకి చేర్చవలసిన బాధ్యత ఏ రైతు అయితే వ్యవసాయ పనులు తీసుకెళ్తున్నాడో ఆ రైతు చూడాలి. ఈ రైతు ఏదైతే ఈ రైతు ఇప్పుడు కలుపు చేతులు తీసుకెళ్ళాడో ఆ రైతు కూడా కొంత బాధ్యత తీసుకుని వీళ్ళకి చనిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ దెబ్బ తగిలిన వాడికి మనం ఎలాగైనా నేను ఉచితంగా వైద్యం చేయిస్తాను కాబట్టి చనిపోయిన కుటుంబానికి కొంత ఆర్థిక సాయం రైతు ద్వారా కూడా చేస్తే బాగుంటుంది. దాని మీద కూడా నేను బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సార్ ఒక నిమిషం సార్ బండి రెడీ వెహికల్ రెడీ చాలా నారాయణ సార్ మాట్లాడండి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం విశాఖ నగరంలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా విపరీతమైన పనిభారం మోపటం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, గ్రాడ్యుయేటీ కల్పించాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అంగన్వాడీలకు సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అర్బన్ 1 ప్రాజెక్ట్ అండి, ఇది సిఐటి సహాయ కార్యదర్శిని నేను. మాకేంటంటే ఏ ఉద్యోగానికైనా సరే అండి ఒక టైం అనేది ఉంటుంది, కానీ మాకు రాత్రులు పగలు ప్రతిదీ కూడా ఈ వర్కేనండి. ఇంట్లో కూడా ఫ్యామిలీస్తో కూడా చాలామంది డిస్ట్రిబ్యూట్స్ వస్తున్నాయండి. 2 యాప్లు, సెంట్రల్ యాప్, స్టేట్ యాప్, 2 యాప్ల్లో కూడా మేము వర్క్ చేయాలండి. ఇప్పటికైతే 3 నెలల నుంచి కూడా మాకు జీతాలు లేవు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అండి ముందు మెటీరియల్ ఇచ్చి ముందు మెటీరియల్ ఇచ్చి వర్క్ చేయమంటారు, కానీ మాకైతే అలాగేం లేదండి. మేము ముందు మదుపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి అండి. మాకు ఇంకా జరగక ఈ పని చేయాల్సి వస్తుందండి. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ప్రెజర్ అండి, చాలా ప్రెజర్. అంటే ఈ ఉద్యోగం చెయ్యాలా, మేము ఇంకా మానేయాలా, లేకపోతే ఏం చేయాలా కూడా మాకు అర్థం కావట్లేదండి. కాకపోతే మాకు పొట్టకు జరగక మేము ఉద్యోగానికి చేయాల్సి వస్తుందండి. చాలా కష్టంగా ఉందండి ఉద్యోగం.
మెయిన్ డిమాండ్ అండి మమ్మల్ని అంగన్వాడీ ఉద్యోగులకు గుర్తించాలండి. తర్వాత ఏమో మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలండి. నెక్స్ట్ ఫేస్ యాప్ ఒకటి రద్దు చేయాలండి. మాకు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మీరు ఎన్ని యాప్లు పెట్టినా సరే మేము చేస్తామండి, చేయడానికైతే రెడీగా ఉన్నామండి. కానీ మాకు జీతం పెంచకుండా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకుండా మాకు ఈ యాప్ పెట్టి ఆ యాప్ పెట్టి గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా మమ్మల్ని వేధిస్తున్నారండి. చాలా కష్టంగా ఉంది, మేమైతే చేయలేకపోతున్నాం కూడా వరకు. కన్యాకుమారి నుంచి కాశ్మీరీ వరకు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్లో ముగిసిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ విశాఖలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పిసిసి అధ్యక్షులు రుద్రరాజుతో పాటుగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తోందని, దీంట్లో భాగంగా అనకాపల్లిలో నిరసన చేపట్టినట్లు వివరించారు. భారత్ జోడో యాత్ర తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క పిలుపు మేరకు, ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనవరి 26 నుంచి మార్చి 26 వరకు మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, నగర స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలు నిర్మిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తోంది. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మీకు తెలుసు. అదాని షెల్ కంపెనీలను తయారు చేసి దాని నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సుమారు 80,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని, ఎల్ఐసి నుంచి కూడా రుణాలు తీసుకుని, ఎస్బీఐ నుంచి కూడా రుణాలు తీసుకుని వాళ్ళు దారి మళ్లించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఇటు చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ, కేంద్రంలో మరి రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ వారు ప్రథమంగా ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంటు నేలను ముట్టుకుని ముద్దు పెట్టుకుని పవిత్రమైనటువంటి దేవాలయం అని చెప్పినటువంటి పరిస్థితి ఈవేళ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు సభ్యులందరూ కూడా అడుగుతున్నారు. ఈ జరిగినటువంటి కుంభకోణంలో మీ పాత్ర ఏమిటి, జరిగినటువంటి కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి అని అడుగుతుంటే నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నటువంటి ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో నిలదీయాలని చూస్తోంది. మేము డిపాజిట్దారుల పక్షాన ఉన్నాం. సన్నకారు, చిన్నకారు రైతులందరూ కూడా చిన్న చిన్న అమౌంట్లు డిపాజిట్ పెట్టుకుంటారు. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న, ఎల్ఐసి అన్న ఈ దేశంలో ప్రజలందరికీ కూడా చాలా అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం. మరి ఆ డిపాజిట్దారులు పెట్టినటువంటి డబ్బుని అన్యాయంగా, అక్రమంగా అదాని గ్రూప్కి ఇవ్వడం విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే డిపాజిట్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలి. అదేవిధంగా అదాని కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా మౌనంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి దీని మీద స్పందించి ఈ దేశానికి జవాబుదారీ ప్రధానమంత్రి వారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కంపెనీల్లో మీకు ఉన్నటువంటి వాటా ఎంత, ఈ కంపెనీలో మీకు ఉన్నటువంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఏంటి? ఎందుకంటే ప్రధానమంత్రి గారు వాడేటువంటి ప్రతి విమానం కూడా అదాని కంపెనీ నుంచి వచ్చిందే. వారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ప్రప్రథమంగా వారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రజల సొమ్మును అదానికి దోచిపెట్టారన్న టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సిపిఐ ప్రజాపంత మీడియా సమావేశం. కేంద్రం బడ్జెట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని పొట్టు రంగారావు విమర్శ. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందించిన సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. దేశ భద్రత, అంతర్జాతీయ సంబంధాల్లో మాత్రమే ట్యాపింగ్ చేయాలని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.